తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో మలుపుల పర్వం ఆసక్తిగా మారింది. రాష్ట్ర గవర్నర్ను టీవీకే చీఫ్ విజయ్ కలిసిన తర్వాత రిసార్ట్ రాజకీయాలు జోరందుకున్నాయి. విజయ్కి భద్రత కూడా మాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్త తెలియగానే అప్పటిదాకా ప్రమాణ స్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్ కు తోడుగా అన్నాడీఎంకే సైతం టీవీకేకు మద్దతు పలకనుందనే వార్త వెనువెంటనే చక్కర్లు కొట్టింది. దీనిని అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ఇది పూర్తిగా అబద్ధం, ఏ రకంగా చూసినా మేం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోం. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు అని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పష్టం చేశారు. తాము సైతం డీఎంకే కూటమికే మద్దతిస్తామని సిపిఐఎం, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సిపిఐ, ఐయుఎంఎల్ ఎమ్మెల్యేలు డీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ను కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని డీఎంకే మిత్రపక్షమైన విసికే చీఫ్ థోల్ తిరుమవాలాన్ ప్రకటించారు. మరోవైపు టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ నేతల బృందం వెళ్లింది. తమ పార్టీ తరఫున గెలిచిన 5 ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్కు వారు అందజేశారు. లోక్సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరింది. ఇక రిసార్ట్ రాజకీయాలు మరింత జోరుగా కొనసాగుతున్నాయి. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 25 మందిని పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు బుధవారం రాత్రి 11:30 తరలించారు. అలాగే డీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి సమీప రిసార్టుకు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు విజయ్కు భద్రత మాయమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి 2 రోజుల పాటు ఆయనకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. అయితే గవర్నర్ను ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్ భవన్ కు వెళ్లి వచ్చారు. అయితే బుధవారం రాత్రి 11:15 సమయంలో మాత్రం విజయ్ పట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకరే ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకు అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే ప్రభుత్వం కాన్వాయ్ను ఉపసంహరించుకుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.